ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మన యొక్క సైట్ సమస్య నుంచి కళ్ళకి ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైన ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కంటి సమస్య. చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు స్పెట్స్ రావడం అనేది జరుగుతుంది. అది విటమిన్స్ లోపం వల్ల కావచ్చు, వాళ్ళ ఆచరణ అనేది కరెక్ట్ చేయకపోవడం వల్ల కావచ్చు, ఇలా చాలా రకమైన సమస్యల నుంచి వాళ్ళు కంటి సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంది. దీనికి పరిష్కార మార్గంగా మనం చూసినట్లయితే మన యొక్క కుడి చేతిని నిటారుగా మన యొక్క కనుబొమ్మల మధ్యలో మన చేతి మనకు నిదానంగా చేతిని చాపించుతూ మన దృష్టిని ఈ బొటన వేలిపైన మాత్రమే నిలపడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ యొక్క ప్రక్రియను ఆచరిస్తూ మన యొక్క రెండు కళ్ళను చేతిని ఎలా అయితే నేను స్ట్రెచ్ చేస్తున్నానో సైడ్కి తీసుకెళ్తున్నప్పుడు మన కళ్ళను కూడా ఆ యొక్క బొటనవేలు వైపు మాత్రమే దృష్టిని మళ్లించాలి. ఇలా కుడివైపు తీసుకెళ్తున్నప్పుడు కుడివైపుకి మధ్యలోకి వస్తున్నప్పుడు మన దృష్టిని ఆ చేతి ఎలా అయితే వస్తుందో మన కళ్ళను కూడా అలాగే రొటేట్ చేయడం జరగాలి. అలాగే ఎడమ వైపు చూసుకున్నట్లయితే అలాగే ఎడమ చేతిని కూడా పిడికిలు బిగిస్తూ మధ్యలో మన చేతిని ఉంచుతూ మన యొక్క దృష్టిని కూడా చేతి ఎటువైపు అయితే తీసుకెళ్తున్నానో అటువైపు మన కళ్ళని తీసుకెళ్తూ ఉండాలి. ఈ విధంగా మన యొక్క నేత్రాలకు మనం పని కల్పించినట్లయితే మనకు ఉన్నటువంటి సైట్ సమస్య నుంచి ముఖ్యంగా ఉపశమనం పొందిన వాళ్ళం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే రెండు చేతులను కూడా ఇలాగ ఉంచుతూ రెండు కళ్ళను కూడా కుడి కన్నుని కుడివైపుకి ఎడమ కన్నుని ఎడమ సైడ్కి మెల్లగా తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియను మనం ఆచరించినట్లయితే మనకున్నటువంటి కంటి సమస్య నుంచి కూడా మనం తగిన పరిష్కార మార్గాన్ని మనం వెతుకోవచ్చు అన్నట్టు. దీని ద్వారా మనకున్నటువంటి కంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి మార్గం అనేది సుగమం అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియను మనం ఎలా ఆచరించాలంటే ఒక పోచర్ని ఇలా సుఖాసనంలో కానివ్వండి, సోఫా పైన కానీ కూర్చొని కేవలం మన దీర్ఘ దృష్టిని మొత్తం కూడా ఆ యొక్క బొటనవేలుపైనే ధ్యాస అనేది ఉంచాలి. అలా ఉంచినట్లయితే మన కళ్ళలో నుంచి మనకి వాటర్ రావడం అనేది జరుగుతుంది. ఆ వాటర్ రూపంలో ఏవైతే మనకు సమస్య ఉందో సమస్యకు సంబంధించిన రేణువులన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మనకి ఆ సైట్ సమస్య అనేది మనకి తొలగిపోవడానికి ఒక మార్గం అనేది సుగమం అనేది అవ్వడం జరుగుతుంది. మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.